శాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురువే నమః. శివాయ గురవే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. 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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. హరిహరాత్మకమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ గత 3 రోజులుగా చెప్పుకొస్తున్న హరిహర వైభవ ప్రవచనం ఇవాళ 4వ రోజులోకి ప్రవేశించింది. ఒకవైపు వేదం, మరొకవైపు మహాభారతం, పురాణములు, ఇతర మంత్రశాస్త్ర విషయాలు కలబోసుకుంటూ హరిహరులు అనే తత్వం చెప్తూ ఒకే పరమేశ్వరుడే హరిహర అనే 2 రూపములతో చెప్పబడుతున్నాడు. అంతేగాని వారిద్దరూ కారు, ఒకే పరమేశ్వరుడు 2 విధములుగా చెప్పబడుతున్నాడని తెలుసుకుంటూ ఇద్దరును ఎవరిని ఆరాధించినప్పటికి కూడా ఇద్దరిని ఆరాధించినది ఒకే ఈశ్వరారాధన అని, మనం ఆరాధించే సర్వదేవతలు హరిహరాత్మకమే అనే విషయాన్ని ప్రతిపాదన చేసుకుంటూ ప్రధానంగా మహాభారతంతో ప్రారంభించుకున్నాం. తిక్కన గారి పద్యాలతో పాటు వ్యాస భారతంలోకి ప్రవేశించి హరిహరనాథ తత్వం భారతం ప్రకారంగా మనం ప్రతిపాదన చేసుకున్నప్పుడు అటు అరణ్య పర్వం చెప్పుకున్నాం, ద్రోణ పర్వం చెప్పుకున్నాం, అదేవిధంగా శాంతి అనుశాసనిక పర్వాలు కూడా ప్రస్తావన చేయడం జరిగినది. అందులో సాక్షాత్తుగా భీష్మ పితామహుడు శివతత్వాన్ని ధర్మరాజు ప్రశ్న మేరకు కృష్ణ పరమాత్మను చెప్పమని కోరుకోగానే సాక్షాత్ కృష్ణుడే శివతత్వాన్ని చెప్పడం 2 సందర్భాల్లో కనబడుతుంది మహాభారతంలో. ఒకటి కృష్ణుడు చెప్పిన శివసహస్రనామ స్తోత్రం, రెండవది శివనామ నిరుక్తము. ఈ 2 కృష్ణుడు స్వయంగా చెప్తూ శివతత్వ ప్రతిపాదన చేశాడు. అది కాకుండా స్వయంగా తనకి రుద్రుడికున్న అభేద తత్వాన్ని చెప్తూ రుద్రో నారాయణశ్చైవ సత్వమేకం ద్విధాకృతం, అది నన్ను మనం చెప్పుకున్న ప్రధాన వాక్యం. ఒకే సత్వము, సత్వము అనగానే ఒక శక్తి, ఒక ఉనికి, ఒక పరతత్వం, అదే 2 విధములుగా కనబడుతుంది. కానీ సత్వమేకం అన్నది గుర్తుపెట్టుకోవాలి. అదే ద్విధాకృతం, 2 విధములుగా గోచరిస్తున్నది అంటూ
శివుడు అమ్మవారికి చెప్పినది ఉమామహేశ్వర సంవాదం అని అనుశాసన పర్వంలో అంశమే. అది కూడా అగ్ని సోమతత్వములే ఇక్కడ హరిహరాత్మక తత్వములుగా చెప్తున్నారు. పైగా తీవ్రమైన స్వభావము, సౌమ్య స్వభావమని ఘోర అఘోర తత్వములు రెండు శివునుకున్నాయి. ఈ తీవ్ర సౌమ్య రూపాలు అటు శివతత్వంలోనూ ఉన్నాయి, విష్ణుతత్వంలోనూ ఉంటాయి. ఏ తత్వంలో మనం ఉపాసించినా ఉపాస్యమూర్తిని మూడు విధములుగా మనం తెలుసుకోవాలి. ఉగ్ర, భోగ, సౌమ్య. ఉగ్ర అంటే తీవ్రంగా ఉంటాయి, భోగ అంటే శోభాయమానంగా అలంకారములతో శోభిల్లుతూ ఉంటాయి. మూడవది యోగస్వరూపం. ఈ మూడు మనకు అవసరమే. భోగస్వరూపములు మన అభీష్టాలని నెరవేరుస్తాయి, యోగస్వరూపములు మనకు శాంతిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి, ఉగ్రస్వరూపములు మన భయాల్ని పోగొడతాయి, దుష్టశక్తుల నుంచి రక్షిస్తాయి. దీన్ని బట్టి మనకు మూడు మూర్తులు కావాలి కదా. కానీ మూడు మూర్తులు ధరించిన పరతత్వం ఏ మూర్తి కాడు ఆయన అమూర్తమే. ఆయన భక్తులను అనుగ్రహించడం కోసం మూర్తిని స్వీకరిస్తాడు. నిన్న మనం చెప్పుకున్న వాక్యమే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. కానీ ఆ మూర్తులు మూడు విధములుగా ఉంటున్నాయి. ఈ మూడు విధములు ఏ తత్వంలోనైనా మీకు గోచరిస్తాయి. శక్తితత్వంలో కూడా ఉగ్రమూర్తులు ఉన్నారు. ఒక కాళీ, చండీ ఇత్యాది శబ్దములు ఉగ్రతత్వాన్ని తెలియజేస్తాయి. భోగమూర్తులు అన్నప్పుడు ఒక లక్ష్మి, భవానీ, సరస్వతి అలాగే యోగమూర్తులు అన్నప్పుడు శారదాంబ, శ్యామలాంబ ఇత్యాదులన్నీ కూడా మళ్ళీ యోగస్వరూపం. అలాగే శివతత్వంలో కూడా వీరభద్రుడు, భైరవుడు మొదలైనవి ఉగ్రమూర్తులైతే, సౌమ్యమూర్తులుగా గోచరిస్తున్నటువంటివి అంటే భోగమూర్తులుగా ఉన్నది అర్ధనారీశ్వర, పార్వతీ సహిత పరమేశ్వర, పరివారమూర్తి, ఇవన్నీ భోగమూర్తులు. యోగమూర్తులు అంటే దక్షిణామూర్తి ఇత్యాదులు. అలా విష్ణుతత్వంలో కూడాను నారసింహము పెద్ద ఉపాసన విధానము. నృసింహోపాసన అనేది చాలా విశేషమైనది. అది ఉగ్రతత్వంగా చెప్పబడుతూ పేరే ఉగ్ర నరసింహ అంటూ ఉంటాం. ఈ నృసింహోపాసన అనేక రకాలుగా ఉంది. లక్ష్మీ నృసింహ, ఉగ్ర నృసింహ, జ్వాలా నృసింహ, మాలోల నృసింహ, ఇలా చెప్పబడుతూ వివిధ నృసింహ మంత్రములు, నృసింహ ఉపాసనా పద్ధతులు ఉన్నాయి. అది ఉపనిషత్ ప్రతిపాద్యం కూడా. నృసింహ తాపనీయ ఉపనిషత్తు కూడా ప్రసిద్ధిగా ఉన్నది. ఇది ఆయన యొక్క ఉగ్రమూర్తులు. ఇంకా విశేషములు మనకు కొన్ని గోచరిస్తూ ఉంటాయి. ఇక సౌమ్యమూర్తులుగా భోగమూర్తులుగా అంటే భోగమూర్తి అను లక్ష్మీ సమేత నారాయణుడు ఇత్యాదులు భోగమూర్తులు. ఇక సౌమ్యమూర్తులు యోగమూర్తులు అంటే దత్తాత్రేయాది మూర్తులు యోగమూర్తులు. ప్రతి తత్వంలో ఉంటుంది. కనుకని ఉగ్రత్వం కేవలం శివుని యందు ఉన్నదేనే చెప్పడానికి లేదు, విష్ణువునందు కూడా ఉన్నది. ఎందుకంటే ఆ విష్ణువు ఉగ్రత్వమే లోకానికి రక్ష, అని సౌమ్యత్వము రక్షే. ఆయనలో ఉగ్రత్వం, సౌమ్యత్వం ఎలాగ ఘోరాఘోర రూపాలు ఉన్నాయో శివుల్లోనే ఘోరాఘోర రూపాలు ఉన్నాయి. కానీ శివుడు అంటే జటాజూటాది తత్వములతో మనం భావించినప్పుడు అది అగ్నితత్వం. విష్ణు అంటే నీలమేఘశ్యాముడిగా భావించినప్పుడు నీలం జలలక్షణం కనుక జలతత్వం. అయితే శక్తి కూడా విష్ణు స్వరూపంగా చెప్పబడుతూ శక్తి యొక్క పురుష రూపమే విష్ణువు అన్నారు. దీనికి యజుర్వేదీయమైన రుద్ర హృదయోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో అద్భుతమైన మాట ఉన్నది. ఉమాశంకరయోర్ యోగం సయోగో విష్ణురుచ్యతే అని ఒక అద్భుతమైన మాట ఉంది. ఉమాశంకరుల యొక్క ఏకత్వము, ఆ యోగమును విష్ణువు అంటారు అన్నారు. ఇది ఆలోచించవలసిన అంశమే. అదే మన అమ్మవారిని ఉపాసిస్తున్నామంటే విష్ణువుని ఉపాసిస్తున్నాం. అందుకే శంకరులు ఈ రహస్యాన్ని తీసుకుని శివానంద లహరిలో బాణత్వం వృషభర్తవ అర్ధవపుష భార్యాత్వ మార్యాపతే అంటాడు. ఇక్కడ ఆ నారాయణుడికి నీ మీద ఎంత ప్రేమ అంటే నువ్వు త్రిపురాసుర సంహారం చేసినప్పుడు నీకు బాణమయ్యాడు. వృషభం కూడా ధర్మస్వరూపం, ధర్మం నారాయణ స్వరూపం. కానీ వృషభం అంటే ధర్మస్వరూపము. వృషోహి భగవాన్ ధర్మ. అందుకే వెంకటాచలాన్ని వృషాచలం, వృషభాచలం అంటున్నాం. కానీ వృషభం అంటే ధర్మం, ధర్మం నారాయణ స్వరూపం. కానీ వృషభం కూడా నారాయణుడే. బాణత్వం వృషభత్వం అర్ధవపుష భార్యాత్వం ఆర్యాపతే. నీలో అర్ధ శరీరముగా భారీగా ఉన్నాడయ్యా నారాయణుడు. ఇలా ఎన్ని రకాలుగా నిన్ను ఆయన స్నేహంతో నిన్ను కొలుచుకుంటూ ఉన్నాడు అని వర్ణించారు. ఇవి తత్వదృష్టితో చూస్తే అర్థమవుతాయి. ఎలా ఏ తత్వం ఎక్కడ సమన్వయింపబడుతుందో గ్రహించాలి. ఆయన్నొక దేవుడిగా ఈయన్నొక దేవుడిగా చూడడం కాకుండా రెండూ ఒకే తత్వము యొక్క రూపములు అని గ్రహించగలిగితే అన్వయం మనకు తెలుస్తున్నది. అందుకే పుంరూపాచ మదాత్మిక అని విష్ణువు చెప్పిన మాట. ఆ శక్తి యొక్క పురుష రూపమే నేను అని చెప్పాడు ఆయన. అందుకు శివత్వము విష్ణుత్వము వ్యాపించిన శివత్వమే విష్ణువు, వ్యాపించిన శివుడు. శివం అంటే శుభం, కళ్యాణకరం, శాంతం, త్రిగుణాతీతం. మరొక అర్థం శివశబ్దానికి త్రిగుణాతీత శివ. ఇది నిస్త్రైగుణ్యే శివ అని శాస్త్రార్థం. త్రిగుణములకు అతీతమైన పరతత్వాన్ని శివ అన్నారట. అంటే త్రిగుణములు యందు పరమాత్మ ఉంటాడు,
త్రిగుణాలకు అతీతంగా ఉంటాడు. త్రిగుణాల్లో ఉన్నప్పుడు సగుణుడు, త్రిగుణాలకు అతీతమైనప్పుడు నిర్గుణుడు. ఈ సృష్టి కాలంలో సగుణుడు, సృష్టి లేని సమయంలో నిర్గుణుడే. ఆ నిర్గుణుడే సగుణాత్మకమైన జగత్తులో వ్యాపించాడు. గుణాత్మకమైన జగత్తు ఎందు వ్యాపించాడు అన్నాం కనుక విష్ణువు అన్నాం. స్వతసిద్ధంగా ఆయన ఎవడు? త్రిగుణములకు అతీతుడు. త్రిగుణములు అతీతమైనప్పుడు ఏ మాట అనాలి? శివశబ్దం వాడాలి. అందుకే ప్రమహసిపదే నిస్త్రయగుణ్యే శివాయ నమో నమః అని పుష్పదంతాచార్యులు వారు మహిమ్న స్తుతిలో ప్రమహసిపదే నిస్త్రయగుణ్యే అని మాటను చెప్పారు. అంటే ఈ ప్రపంచమంతా సత్వరజస్తమో గుణములు, దీనితో కూడినదే జగత్తంతా కూడా. దీనికి అతీతమైనది నిస్త్రయగుణ్యం, గుణాతీతం, నిర్గుణము అని చెప్పబడుతుంది. ఆ నిర్గుణతత్వం పేరు తురీయం. 3 కానిది 4, 4కి ఉపనిషత్ భాష తురీయం కనుక 3 ప్రపంచం, 4 ప్రపంచ అతీతం. అది అనంతం. ప్రపంచ అతీతమే అనంతం అండి. ప్రపంచం మాత్రం అంతము కలదే. ఎప్పుడప్పుడు సృష్టింపబడుతుంది, స్థితి ఉంటుంది, లయించిపోతుంది. అది త్రిగుణాత్మకం. ప్రపంచ అతీతత్వం తురీయం. ఆ తురీయానికి ఉపనిషత్తు పెట్టిన పేరే శివం. ప్రపంచ ఉపశమం శాంతం